నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. రైలు సదుపాయం లేని జిల్లా అది, కానీ ఆ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి రైలు వచ్చి ఆగింది. అది సాధారణ రైలు కాదండోయ్, పట్టాలు లేకుండానే నిలిచింది. ఆ ట్రైన్లోనే పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు తరగతులకు హాజరవుతున్నారు. ఏంటి, పట్టాలు లేకుండానే రైలు ఎలా వచ్చిందనుకుంటున్నారా? అదెలాగో చూడాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికొట్కూరు గ్రామం వెళ్లాల్సిందే. ఉదయం 8 గంటలు అయిందంటే చాలు, ఆ రైలు పెట్టెలో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెడతారు. అందులోనే చదువుల ప్రయాణం సాగిస్తారు. ఇక ఇంటర్వెల్ సమయంలో ప్లాట్ఫామ్ పైకి వచ్చి సరదాగా గడుపుతారు. కంపార్ట్మెంట్ లో అటు ఇటు చక్కర్లు కొడతారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కూడా బోగీలోనే ఉంటారు. విద్యార్థులు ఏంటి, రైలు ఏంటని సందేహిస్తున్నారా? ఇక్కడ చిన్న కిటుకుందిలేండి. అది నిజమైన రైలు కాదు, కానీ చిన్నారుల కలల రైలు, విద్యార్థుల చదువుల బండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఈ చుక్బుక్ బండి అందరి మన్ననలను పొందుతుంది. మామూలుగా పిల్లలు బడికి రావాలంటే పాఠశాలల్లో సరిగ్గా చదువు వెలుగులు నేర్పించే ఉపాధ్యాయులు ఉండాలి, లేదంటే వాతావరణం చిన్నారులకు నడిచినట్టు ఉండాలి. ఈ రెండు లేని పక్షంలో పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడరు. పాఠశాలల్లో పిల్లలు అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యాంత్రాంగం గ్రామస్తుల వినూత్న ఆలోచనలకు తెరతీసింది. స్కూలుకు రైలు బండి ఆకారం వేసి పిల్లలను ఆకట్టుకుంటున్నారు. ఆకర్షణీయమైన పెంట్లతో బొమ్మలు వేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా దృష్టి మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు పాఠశాల అనే ఆలోచన రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు రైల్వే స్టేషన్ మాదిరిగా బండిని రూపొందిద్దారు. సాధారణంగా చదువుల ఒత్తిడి నుంచి ఆహ్లాదం పొందేందుకు విహార యాత్రల వైపు మొగ్గు చూపుతారు. ఆ యాత్ర బస్సులో, ట్రైన్లో సాగించి ఆనందం పొందుతారు. అయితే ట్రైన్ మోడల్ బడిని నిర్మించి అటు ఆహ్లాదాన్ని ఇటు చదివించినందిస్తున్న పాఠశాలపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అందరూ వెళ్ళిపోండి. ఎందుకు ఎట్లా సరే, ఓకే. మనం ఈరోజు తెలుగులో సరళ పదాల గురించి చెప్పుకుందాం. సరళ పదాలు మనం ఈరోజు నేర్చుకుందాం. సరళ పదాలు అంటే ఇప్పుడు మనకు అప్పాలు ఉన్నాయి కదా, వర్ణమాల ఉంది కదా, వర్ణమాలలో అక్షరాలను కలిపినప్పుడు అవి మనకు పదాలుగా ఏర్పడతాయి కదా. ఈ 3 అక్షరాలను కలిపితే ఏమవుతుంది? అబల అనేటువంటి పదము ఏర్పడుతుంది. అబల అనేటువంటి పదము ఏర్పడుతుంది. ఈ విధంగా My name is Simabindu. I am student of MPPS Kandikodkur SC College. I am studying 5th class. My school is beautiful and colorful. School is train drawing. అందరూ కూడా బాగా చెప్తున్నారు. రోజు స్కూల్కి రాబుద్ది అవుతుంది. పెయింటింగ్ చూస్తే బాగా అందంగా ఉన్నది. రోజు ట్రైన్లో పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది అని అంటున్నారు. కూడా మీ పాఠశాలకు వస్తామని అంటున్నారు. మై నేమ్ ఇస్ శ్యామ్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 3rd class. మై స్కూల్ కలర్ అండ్ బ్యూటిఫుల్. కలర్లు కూడా బాగా వేశారు. సార్లు కూడా చదువు మంచిగా చెప్తున్నారు. స్కూల్కి వస్తే రైలుల కూర్చొని చదువుకుంటున్నాం. సార్లు కూడా బాగా చెప్తున్నారు. మేము కూడా మీ స్కూల్ బాగుంది, మేము కూడా మీ బడికే వస్తాము అంటున్నారు. రాబుద్ది అవుతుంది. అందరూ కూడా ఇక్కడికే వస్తారు అనుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు రాజు. నేను ఈ కందికట్కూర్ ఎంపీపీఎస్ కందికట్కూర్ ఎస్సీ కాలనీ నందు ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మేము
మొన్నటి రీసెంట్గా వచ్చిన ట్రాన్స్ఫర్లో మా హెచ్ఎం గారు శ్రీ బద్దం రవీందర్ గారు నేను ఇక్కడికి ఎజిటీలుగా వచ్చేసాం. సారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మేము రాగానే ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే అన్ని విశాలమైన గదులు ఉన్నాయి, మంచి ఆట స్థలం ఉంది. కానీ ఏంటంటే విద్యార్థులని అట్రాక్ట్ చేయాలంటే ఇంకేదైనా చేయవచ్చా అనే ఆలోచనతో సార్ గారు ఎంతో చొరవ తీసుకొని గ్రామస్తుల సహకారంతో, తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అంగీకారంతో, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క భాగస్వామ్యంతో, విలేజ్ వాళ్ళ సహకారంతో ఇక్కడ రైలు బడి థీమ్ పెయింటింగ్ వేయాలని ఆలోచించాం. ఎందుకంటే ఈ పాఠశాలకు సంబంధించి జామెట్రికల్ షేప్ రైలు బడి అయితేనే చాలా బాగుంటుంది అనుకుని చాలా ఖర్చుతో, అంటే ఈ ఖర్చు మొత్తం గ్రామస్తుల సహకారంతో పనుల రూపంలో మాత్రమే వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ విధంగా పిల్లలు చాలా ఆనందంగా బడికి రావడానికి ఒక అవకాశాన్ని కల్పించినాం. దీనిలో ముఖ్యంగా మా యొక్క ప్రధానోపాధ్యాయులు గొప్ప చొరవ తీసుకొని సమాజ భాగస్వామ్యాన్ని ఇందులో చేర్చడం జరిగింది. ఇదే విధంగా ప్రతి పాఠశాల కమ్యూనిటీ పార్టిసిపేషన్తో కనుక ముందుకు వెళ్ళగలిగితే, ప్రతి స్కూల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలపడుతుంది. థ్యాంక్ యూ. మాది కందికట్కూరు విలేజ్ ఎస్సీ కాలనీ, కందికట్కూరు ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీది, ఎంపీపీఎస్ కందికట్కూరు ఎస్సీ కాలనీ. మండల్ వచ్చి ఇల్లంతకుంట మండల్, జిల్లా రాజన్న సిరిసిల్ల. అయితే మా పాఠశాలను మేము వినూత్నంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ మేము దీనికి ఏదన్నా ఒక మంచి కళాత్మకంగా దీన్ని తీర్చిదిద్దాలని మేము మా పాఠశాలలో పేరెంట్స్ మీటింగు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మేము పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ తీర్మానానికి అనుగుణంగా మా పాఠశాలను ఒక రంగుల హరివిలుగా తీర్చిదిద్దాలని మేము సిరిసిల్లలో ఉన్నటువంటి చందు అనేటువంటి ఒక ఆర్టిస్ట్ను ఆయనను సంప్రదించడం జరిగింది. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ పాఠశాలకు రైలు అనే థీమ్ వేస్తే బాగుంటుంది సార్, చాలా అట్రాక్షన్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. రైలు అనేది ఒక కొత్తదనంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టపడతారని ఆలోచన కొద్దీ రైలు బడి అంటే రైలు థీమ్ వేద్దామని తీర్మానం చేయడం జరిగింది. మరి ఇది ఏ విధంగా చేద్దామంటే, మరి ఈ కార్యక్రమాలు ఈ యొక్క థీమ్ ఏర్పాటు చేయడానికి ఖర్చుతో కూడుకున్నదనే ఉద్దేశం కొద్దీ మా విలేజ్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఇదివరకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ఎంపీటీసీ యాస తిరుపతి గారు, మరియు మాజీ సర్పంచ్ అమర్ గౌడ్ గారు, మరియు వేణరావు గారు, మరియు వెంకటేశ్వరరావు వారి యొక్క సహకారాలు తీసుకొని ఈ యొక్క థీమ్ను మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈ థీమ్ కంప్లీట్ చేయడంతోనే మా పాఠశాలకు ఒక మంచి కళ వచ్చింది. అందరూ తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషపడ్డారు, విలేజర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విద్యార్థులు కూడా ఇంతకుముందు నేర్చుకున్న దానికన్నా వాళ్ళు ఇంతకుముందు సక్రమంగా బడికి వచ్చేవాళ్ళు కాదు, కానీ మేము ఈ థీము వేయించగానే మా రైలు బడికి వెళ్తాము, మేము రైలు బడికి వెళ్తాము, మేము రోజు వెళ్తాము, ఇంటికాడ ఉండము అని వాళ్ళు ప్రతిరోజు మా పాఠశాలకు రావడం జరుగుతుంది. దీని ద్వారా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. సార్ అసలు విద్యార్థులు ఇంటి దగ్గర ఉంటేనే లేరు అంటే, ఇదివరకు రాకుండా డ్రాప్అవుట్గా ఉన్న పిల్లలు కూడా మా పాఠశాలకు వాళ్ళు సక్రమంగా పాఠశాలకు వస్తున్నారు. వచ్చి వాళ్ళు చాలా కొత్త కొత్త కార్యక్రమాలు అనేవి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ పెయింటింగే కాకుండా మా పాఠశాలలో మేము కొన్ని రకరకాల కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు చేసేవాళ్ళు. మా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమం చేసి ఇంగ్లీషు మీడియంలో వీళ్ళకు మంచి బోధన అందిద్దామని, వాళ్ళు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేటట్టు చేద్దామని సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒకటి వారంలో ఒక రోజు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థులు వారి సెల్ఫ్గా వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మేము మా పాఠశాలలో మొన్ననే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మా స్కూల్ కాంప్లెక్స్ లెవెల్, గాలిపల్లి స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో మేము పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది. పద్యాల పోటీలో మా స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరు దాదాపు ఒక 50 పద్యాలు వాళ్ళు పాడడం జరుగుతుంది. 5వ తరగతి విద్యార్థులు 50 పద్యాల వరకు చదువుతుందంటే చాలా సంతోషం అనిపించింది. ఆ మిగతా పాఠశాల, మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కొంతమంది 100-115 చదివిన విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే
ప్రభుత్వ పాఠశాల కన్నా ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలు అంత తీసిపోని ఏం కాదు. మేము కూడా ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో ఇది చూపించాలనే మేము పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహించాము. ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు మేము చేసుకుంటూ మా పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము.